ఎక్కడ చూసినా సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్స్. అమెజాన్లో కూడా ఆఫర్ ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా రకరకాల దగ్గర కూడా ఈ ఆఫర్లు వస్తున్నాయి. ఏంటి ఆఫర్లు అని చూస్తున్నారు కానీ యాక్చువల్గా బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటో ఎవరికైనా ఐడియా ఉందా? తెలియకపోతే కాసేపు మాట్లాడుకుందాం. బ్లాక్ ఫ్రైడే అనేది బేసిక్గా 1960s ఉన్న ఫినామినన్ అనమాట. ఫిలడెల్ఫియా పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాయిన్ చేసిన టర్మ్ అనమాట. ఇది థ్యాంక్స్ గివింగ్ తర్వాత వచ్చే ఫ్రైడే ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళందరూ షాపింగ్ స్ప్రీ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది యాక్చువల్గా యూఎస్లో స్టార్ట్ అయింది, కానీ తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా ఫాలో అయిపోతున్నారు అనుకోండి. బ్లాక్ ఫ్రైడే అనేది క్రిస్మస్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ థ్యాంక్స్ గివింగ్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్స్ గివింగ్ తర్వాత ఈ లాంగ్ హాలిడేస్ అనేవి వాళ్ళకి ఉంటాయి. సో ఈ బ్లాక్ ఫ్రైడే రోజు అందరూ కలిపి షాపింగ్కి వెళ్ళేవాళ్ళు. ఈ షాపింగ్ అందరూ కలిపి ఒకేసారి రాగానే మొత్తం యూఎస్ అంతా కలిపి ఒక సూపర్ మార్కెట్లో ఉంటుంది అనమాట. తాలూకా కేఎస్ అంతా చూసి వాళ్ళందరూ కలిపి బ్లాక్ ఫ్రైడే అనేవాళ్ళు. దీని వెనకాల ఒరిజినల్ స్టోరీ వేరే. ఫిలడెల్ఫియా సిటీ దాని పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసేవారంటే యాక్చువల్గా ఆ షిఫ్ట్ కోసం భయపడేవాళ్ళు. ఎందుకంటే మిగిలిన అందరికీ సెలవు ఉండదు, వీళ్ళకి మాత్రం సెలవు ఉండదు, షాపింగ్ కూడా చేసుకోలేరు. అండ్ లార్జ్ క్రౌడ్ ఉండడం వల్ల వాటిని కంట్రోల్ చేయడం కూడా వాళ్ళు కష్టంగా ఉండదు. వాళ్ళు భయపడి లార్జ్ క్యావ్స్ ఏదైతే ఉందో, అంటే ఇంతమంది పాపులేషన్ గట్రా, దీని అంతా చూసి దాన్ని బ్లాక్ ఫ్రైడే అన్నారు. కాకపోతే మన వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారు కదా, రిటైలర్స్, వాళ్ళు ఏంటంటే మంచి కాంటేషన్ ఇచ్చారనమాట. సో బేసిక్గా బ్లాక్ ఫ్రైడే అంటే నెగిటివ్ మీనింగ్ ఉంటుంది, దాన్ని వాళ్ళు పాజిటివ్గా మార్చేశారు. ఎలా అంటే లెడ్జర్స్లో జనరల్గా ఏవైతే లాసెస్ ఉంటాయో వాటిని రెడ్లో రాస్తారు అండ్ ప్రాఫిట్ బ్లాక్లో రాస్తారు అనమాట. టర్నింగ్ దేర్ లాసెస్ టు ప్రాఫిట్స్. సో ఎక్కువ మంది వచ్చి షాపింగ్ చేయడం వల్ల వాళ్ళ తాలూకా ఈ రెడ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్లో అవుతుంది, కాబట్టి ఆ విధంగా వాళ్ళు బ్లాక్ ఫ్రైడే మార్చేశారు.